యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అమ్మ మీరు కూడా ఒకరికొకరు వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? మంచిది. కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ నుండి వాక్యం చూడగలిగిన వారు, ధ్యానం చేయగలిగిన వారు చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, త్వరగా వాక్య సందేశంలోనికి వెళ్ళి ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ లాస్ట్ నుంచి 143వ పేజీ, 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. మహాగణుడైన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రశస్తమైన ఉదయకాల సమయంలో అయ్యా 4 మాసాలు మీరు కాపాడి కాచి తండ్రి నాయన భద్రపరిచి మొదటి పునరుద్ధాన దినము, అలాగే 5వ మాసంలో నాయన మొదటి పునరుద్ధాన దినంలో నుంచి 2వ పునరుద్ధాన దినంలోనికి మమ్మల్ని నడిపించినందుకే వేలాది స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయ్యా సజీవులంగా నాయన నీ సన్నిధానంలో కూడి చేరి ఇంతవరకు నేను స్తుతించి ఆరాధించి గణపరిచాం. మీరు నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా తండ్రి. నా బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు, బలపరచండి, అభిషేకించండి. వాక్య సందేశం ద్వారా మీరు మాటలను నాతోనూ మాట్లాడరు. చదివిన వాక్య భాగము, చదవబోతున్న వాక్య భాగము మీరే మాట్లాడి బలపరచమని యేసయ్య నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదివిన వాక్య భాగంలో మనము ధ్యానం చేయగలిగితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సవివరంగా మాట్లాడాలని ఉద్దేశించిన రీతిగా ఏమి వాక్యం అందించాలని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యాన్ని ప్రేరణలోని తీసుకొచ్చాడు. పిల్లరా, అపోస్తలుడైన పౌలు రోమీయుల సంఘానికి తెలియపరుస్తూ ఉత్తరం రాస్తూ 13వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, మరియు మీరు కాలము ఎరిగి. మీరు అంటున్నాడా, నీవు అంటున్నాడా? మీరు అంటే అందరము కూడా కాలము ఎరిగి. కాలం ఎరిగేది ఏంటండి? 2025 సంవత్సరం మే మాసం 11వ తారీఖు ఆదివారం ఉదయం ఈ సమయంలో ఎక్కడున్నా మనం మందిరంలో ఉన్నాం కదా అనొచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నాడంటే, మీరు కాలము ఎరిగి. కాలమును ఎందుకు తెలుసుకోమంటున్నాడు అంటే, నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఏ సమీపంగా ఉన్నంత? రక్షణ మనకి సమీపముగా ఉన్నది. నిద్ర మేలుకొను వేళ అయినది అంటే జనులు, ప్రజలు ఏ విధంగా ఉంటున్నారని దేవుడు మాట్లాడుతున్నాడంటే, నిద్రపోతా ఉన్నారు, కాలము ఎరుగని సందర్భములో తిరుగుతూ ఉన్నారు. యథావిధిగా పొద్దుగూడుతుంది, తెల్లారుతుంది, యథావిధిగా ఉంటుంది అంటున్నారు. కాలము ఎరగాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాలము ఎందుకు ఎరగాలి అంటే, ప్రజలు నిద్రపోతూ ఉన్నారు, ఆత్మీయంగా నిద్రపోతూ ఉన్నారు, శారీరకంగా నిద్రపోతూ ఉన్నారు. కాలము ఎరగకుండా, దినములు ఎరగకుండా సమయాన్ని వ్యర్థము చేస్తూ ఉన్నారు. విశ్వాసులమైనప్పటికీ దేవుని తెలుసుకున్న బిడ్డలమైనప్పటికీ మనకు కలిగిన రక్షణ మనకి సమీపముగా ఉన్నది. ఈ రోజుల్లో ప్రియరా, మారు మనసు పొందుకొని దేవుణ్ణి ఎరిగి ఎవరొక ద్వారాగా దేవునిలోనికి వచ్చి అప్పుడప్పుడు వస్తూ, లేకపోతే క్రమకుడికలకు వస్తూ మరి మారు మనసు పొంది దేవుని సన్నిధానంలో కొనసాగుతూ ఉంటారు. కానీ రక్షణ కలిగి ఉన్న సమీపంగా ఉన్న రక్షణ మాత్రం తీసుకోరు. దేవుని తెలుసుకొని ఉంటారు, దేవుని కార్యాలు చూస్తారు, దేవుని కార్యాలు పొందుకుంటారు, దేవుని మేలులు అనుభవిస్తారు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు, పరిశుద్ధ సహవాసములు ఉంటూ ఉంటారు. అన్ని విషయాల్లో దేవునితో కొనసాగుతూ, సంఘముతో కొనసాగుతూ, దేవుని సేవకులతో కొనసాగుతూ ఉంటారు. కానీ సమీపంగా ఉన్న రక్షణను ఏం చేస్తూ ఉంటారు?
తడబాటు చేస్తూ ఉంటారు, ఆలస్యము చేస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలిసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నారు, దేవునితో నడుస్తున్నారు, పరిశుద్ధ సహవాసంలో ఉంటున్నారు. కానీ మారు మనసు పొందుకుంటున్నారు. ఇదిగో మరి పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, ఇగో వాక్యాన్ని ధ్యానం చేస్తారు, పరిచయం చేస్తారు, దేవునికి ఇచ్చే విషయాలు ఇస్తారు. కానీ సమీపంగా ఉన్న రక్షణ వారు పొందుకోరు. మా అర్థమవుతుందియా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నీ చేస్తున్నారు కానీ ఏం పొందుకోరు? రక్షణ పొందుకోరు. రక్షణ దూరంగా ఉందా సమీపంగా ఉంది అంటున్నాడు దేవుడు? సమీపంగా ఉంది. కాబట్టి కాలము ఎరిగి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనస్సును కలిగిన వారు విశ్వాసులు అయినప్పటికీ కాలము ఎరిగి నిద్ర మేలుకోవాలంట. ఏ నిద్ర? మేము మెలకుగా ఉన్నామంటే బాహ్యరంగా శరీరంగా ఈ మేలుకోవటం వేరు, ఆత్మీయ మేలుకొలుపు వేరు. ఆత్మీయ మేలుకొలుపు, ఆత్మీయ నిద్ర అంటే బాగానే వస్తారు, బాగానే ఉంటారు, బాగానే పాటలు పాడతారు, బాగానే ఆరాధనలో పాల్గొంటారు, బాగానే సన్నిధిలో ఉంటారు, బాగానే సమాధానకరంగా ఉంటారు, బాగానే ఉంటారు. కానీ ఆత్మీయానికి, ఆత్మీయ జీవితానికి ఆత్మను నిద్ర బానిస్తారు. ఆత్మీయ నిద్ర ఇది. అందుకే ఆత్మీయ నిద్రలో నుంచి మేలుకొని వేళ ఆయను పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆత్మీయ నిద్రలో ఉన్నావా? ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నాడు, మారు మనసు పొంది రక్షణ పొందుకొని దేవుని సంద్రాలను కొనసాగుతూ ఎదుగు బొదుగు లేని జీవితంగా ఉందేమో, ఉదయకాల సమయంలో దేవుడు సరి చేసుకోమని మాట్లాడుతున్నాడు. కాలమెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలమును ఎరిగమంటున్నాడు దేవుడు. కాలం ఎరిగి, సమయమును ఎరిగి. అందుకే పిల్లరా, మనము ఏ కాలంలో ఉన్నామో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం ఒకసారి వస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏ కాలంలో మనుషులు జీవిస్తున్నారో తేట తెల్లగా దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను మాట్లాడుతున్నాడు. చూడండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ ఎత్తుకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా మీకు శ్రమ. ఇదేందండి? దేవుని సన్నిధికి వచ్చే వారికి శ్రమ ఏంటి? దేవుని ఆరాధనకు వచ్చే వారికి శ్రమ ఏంటి? దేవుణ్ణి రక్షణ పొందుకున్న వారికి శ్రమ ఏంటంటే శ్రమే. ఎందుకు శ్రమ అంటే, ప్రియులరా, పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి అంటున్నాడు. అంటే ఆనందించమంటున్నాడు. అలాగే చెబుతూ అంటున్నాడు, ప్రియులరా, అపవాది తనకు సమయము ఏమయ్యాడంట? అపవాది తనకు సమయము కొంచెమే అని. ఎవరు తెలుసుకున్నారు కొంచెమని? ఎవరు తెలుసుకోవట్లేదు? మనుష్యుడు. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి ప్రియులరా. అపవాది కాలం కొంచెమే అని తెలుసుకున్నాడంట. మనుషులేమో ఇంకా సమయం ఉందిలే అని ఉంటున్నారు, దినములు కొనసాగుతూ ఉంటున్నారు. అపవాది కాలము కొంచెమే ఉంది, కొద్దిగానే ఉంది కాబట్టి ఏం చేయాలంటున్నాడు? బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. వస్తున్నాడా? వచ్చి ఉన్నాడా? వచ్చి ఉన్నాడు. ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడా? వచ్చి ఉన్నాడా? ఏది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దేవుడు వచ్చి ఉన్నాడా? వచ్చాడా? వచ్చి, ఆయన వచ్చాడు, వచ్చి ఉన్నాడు, వెళ్ళిపోయాడు, మరలా రాబోతున్నాడు. కానీ ఇక్కడ సంచరిస్తుంది ఎవరు? అపవాదితో పాటు దేవుని కూడా సంచరిస్తున్నాడు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఏమంటున్నాడు?
ఏమంటున్నాడు? ఉత్సహించండి. భూమి సముద్రమా మీకు శ్రమ. సముద్రానికి శ్రమ అంట, చూడండి, భూమికి శ్రమ అంట. అందుకే పిల్లరా 1986 సంవత్సరంలో అంట ఒక శాస్త్రవేత్త జరిగిన సంఘటన చెప్తున్నాను వినండి. 1986 సంవత్సరంలో ఒక శాస్త్రవేత్త ఏం చేశాడంటే, తన ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా జ్ఞానవంతులు, భూమి కింద ఏముందో అని 9 కిలోమీటర్లు దూమాడంట. ఎన్ని? 9 కిలోమీటర్లు తన మిషన్తో తవ్వకాలు ప్రారంభించినప్పుడు 9 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల లోపలంట ఆ యొక్క యంత్ర శబ్దాన్ని మిషన్ని లోపలికి పంపిస్తే ఒక సౌండ్స్ వస్తున్నాయంట. ఎక్కడండి? భూమి కింద. భూమి కింద, జాగ్రత్తగా ఉండండి. భూమి కింద 10 కిలోమీటర్ల దరిదాపుల సమయంలో ఆ యొక్క దూరంలో భూమి కింద నుంచి ఒక శబ్దాలు వినబడుతూ ఉన్నాయంట పైకి. ఆ యంత్ర శబ్దానికి అతను గమనించిన విషయం ఏంటంటే, లోపలేందో ఉన్నది. ఆ సీసీ కెమెరాల ద్వారా తను ఎరిగినది ఏంటంటే పిల్లరా, బైబిల్ గ్రంథంలో మరి నరకం ఉందని ఏ విధంగా తెలియపరుస్తా ఉందో, కింద నరకము ఉందని ఆ శాస్త్రవేత్త తెలుసుకొని అతను ఎలాంటి వాడో తెలుసా? యేసు ప్రభువు లేడు, గీసు ప్రభువు లేడు, దేవుడే లేడు. ఆయన సజీవుడు కాదు, ఆయన అందరిలాంటి దేవుడు, అందరిలో ఒక దేవుడు. యేసు ప్రభు ప్రత్యేకమైన వాడు కాదు, పరిశుద్ధుడు కాదు, వివాహం లేకుండా ఉన్నవాడు కాదు, అన్నీ ఉన్నాయి. తనలో పాపం ఉంది, ఆయన దేవుడే కాదు, బైబిల్ అంతా తప్పు అని చెప్పిన వ్యక్తి ఈ శాస్త్రవేత్త ఏం చేశాడంటే, 10 కిలోమీటర్ల మిషన్ పంపించిన తర్వాత తాను విన్న దాన్ని గ్రహించి లోపల నరకం ఉందని తెలుసుకున్నాడు. హల్లెలూయా! నరకం ఉందని తెలుసుకునే పిల్లరా, యేసు ప్రభు నిజమైన దేవుడు అని మారు మనసు పొంది రక్షణ పొందుకున్నాడు. హల్లెలూయా! ఏమి జరిగింది పిల్లరా అంటే, దేవుని రాకడ సమయంలో భూమి చీలిపోయింది, కింద నరకం అనేది తెరవబడింది. ఎప్పుడు? దేవుని రాకడలో పిల్లరా భూమి నెరవేర్చిద్ది. సంఘము ఎత్తబడినప్పుడు భూమి నెరవేర్చిద్ది. పైనేమో పరలోక బిందు, కిందేమో అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ఈ యొక్క సమయాన్ని ఎరగటానికి అపవాది కొంచెమే ఎరిగి ఎవరి మృంగుదమాని గర్జించు సింహం వలె వారు తిరుగుతూ ఉన్నాడు. బహు క్రోధము గలవాడై అపవాది తిరుగుతున్న కాలము. ఏ కాలంలో మనము జీవిస్తున్నామంటే, సాఫీగా కూర్చొని తిని హాయిగా తినుము తాగుము సుఖించుము అన్నట్లుగా తిరిగే కాలము కాదు, అపవాది తిరుగుతున్న కాలము. ఎలాగా దినములు ఏ విధంగా ఉన్నాయంటే, ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక. ఏమంటున్నాడు అక్కడ? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, దినములు ఎలా ఉన్నాయంట? చెడ్డవి. దినములు చెడ్డ దినాలలో ఉన్నాం కాబట్టి ఏమంటున్నాడు? సమయాన్ని పోనీయక. ఈ వారం బాగోతే ఇంకో వారం బాగొచ్చు, ఆదివారం వారానికి ఈ లోపు నువ్వు పోతే. కనుక పిల్లరా, రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక పూర్తి చేయను అన్నమాట. రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక మీరు మారు మనసు పొంది రక్షణ పొందుడు నేడే రక్షణ దినము. కనుక పిల్లరా, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానులైన వారు ఏం చేస్తారంటే సమయాన్ని దుర్వినియోగం చేస్తారు. టీ కొట్లు కాడ, వాటి కాడ, ఇటు కాడ, సినిమాల కాడ, సీరియల్స్ కాడ, ఎక్కడెక్కడెక్కడ ప్రార్థనా సమయాన్ని అంతటిని కూడా ఎక్కడెక్కడో సమయాన్ని అజ్ఞానులైన వారు ఏం చేస్తారు? దుర్వినియోగం చేస్తారు, వ్యర్థం చేస్తుంటారు. చూడండి నా ప్రియమైన వాళ్ళరా,
ఈ సందర్భంలో ఒక మాట నేను చెప్తాను. గంటలు 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 ఆ విషయాలు మాట్లాడుకుంటూ మనం కూర్చుంటాం. కానీ ముసలమ్మ ముచ్చట్లు అన్నట్లుగా ప్రార్థన సమయంలో ఎత్సరం గడుపుతాం. ఇప్పుడు మనం అందరం కూర్చొని ఉన్నాం, ప్రార్థన కాదు మామూలు కూర్చొని ఉన్నాం. దాదాపు ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా మధ్యలో టీలు టిఫిన్లో భోజనం వస్తూ ఉంటే ఎంత సమయమే మాట్లాడుకుంటాం. ఇసుకురాదని అవునంటారా కాదంటారా? అవునా? ఎంత సమయమైన కూర్చుంటాం. అయితే మధ్య మధ్యలో టీ రావాలి, కాఫీ రావాలి, ఆ టిఫిన్ రావాలి, భోజనం టైంలో భోజనం రావాలి. అవి అందించేవాళ్ళు ఉంటా ఉంటే ఎంత సమయమైన మనం కూర్చుంటాం. ఈ టీలు వస్తాయి, టిఫిన్లు వస్తాయి, భోజనాలు వస్తాయి. ప్రార్థనలో సాయంకాలం దాకా గడుపుతామంటే ఎంతమంది ఉంటారు? ప్రార్థన చేద్దామంటే ఎంతమంది ప్రార్థన చేస్తారు? వాక్యం ఏంటంటే ఎంతమంది వింటారు? ఎంతమంది ఉంటారు? ఎందరో. టీలు వచ్చినా టీ దాగి వాచ్యాన్ని చూస్తుంటారు. భోజనం తిన్నా భోజనం తిని మరి ఇంటికి ఆ పనులు ఆలోచన వస్తూ ఉంటాయి. అందుకే సమయాన్ని వ్యర్థము చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ దినములవి? చెడ్డ దినములు, చెడు దినములు. మొదటిగా ప్రియులరా, అపవాది తిరుగుతున్న కాలంలో మనం తిరుగుతూ ఉన్నాము. రెండవదిగా మనం చూస్తే ప్రియులరా, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన తిమోతి రాస్తున్నాడు. చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయతులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అతిదేశులు, అపవాదకులు, అజితేంద్రములు, క్రూరులు, సంచుదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సగభావాలను ఎక్కువగా ప్రేమించువారు, సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉండురు. ఇట్టి వారికి విమోకుడవై ఉండమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దినాల్లో ఉన్నాం? అపాయకరమైన దినములలో ఉన్నాం. మొదటిగా ఏ దినములో, ఏ కాలంలో ఉన్నాం? అపవాది కాలం, అపవాది తిరుగుతున్న కాలంలో మనం ఉన్నాం. రెండవది ఏంటంటే అపాయకరమైన కాలంలో మనము ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలంలో మనం తిరుగుతూ ఉన్నప్పుడు మనుషులు ఎలాగుంటున్నారో వారి ఆలోచనలన్నీ రాశాడు. స్వార్థ ప్రియులంట, ధనాపేక్షులంట, వెంకములు ఆడువారంట, అహంకారులంట, పిల్లలు దోషకులంట, తల్లిదండ్రులకు అవిధేయతులుగా ఉంటారంట, కృతజ్ఞతాభావం లేని వారిగా ఉంటారంట, అపవిత్రతలుగా ఉంటారంట, అనురాగీతులుగా ఉంటారంట, ద్వేషులుగా ఉంటారంట, అపవాదులుగా ఉంటారంట, అజితేంద్రములు గలవారంట, క్రూరులంట, చూడండి, సందేశులంట, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం కలిగిన వారు, దేవుని ప్రేమించని వారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండుము. పైన కలిగిన చదివిన లక్షణాలన్నిటికీ మనం ఎలాగుండాలంటే వ్యతిరేకంగా మనము జీవించాలి. ఆత్మఫలాలు మనము కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలంటే అపాయకరమైన కాలంలో మనము జీవించుచున్నామనే సంగతి మనము మరవకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే 2వ తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, అక్కడ ఏమంటున్నాడు? 4:4 కల్పన కథల వైపు తిరుగు, కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తకు నీ పని చేయుము, నీ పరిచయం సంపూర్ణముగా జరిగించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇదే కాలం అంటే కల్పన కథల వైపు తిరుగు కాలం. ఇప్పుడు 3 కాలాలు చెప్పాను. అవి ఏమేంటి? 1 అపవాది తిరుగుతున్న కాలం, 2వది అపాయకరమైన కాలం, 3వది కల్పన కథల వైపు తిరుగు
కాలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది. నిజమే కదండి. కల్పనా కథలు వాక్యం తక్కువ, కల్పనా కథలు ఎక్కువ. ఈ రోజుల్లో పిల్లల విశ్వాసులైన వారు ఎలా ఉంటున్నారంటే, ఎలాంటి బోధల వైపు చూస్తున్నారంటే, కవ్విచ్చి మెప్పించి నవ్విచ్చి ఎత్తి పడేసి కుదేసేసే వాక్యాలు అయితే బాగా వింటున్నారు. లౌక్యం సౌఖ్యం వితౌట్ వాక్యం అంట. ఏంటంట? లౌక్యం సౌఖ్యం వితౌట్ వాక్యం. అంటే వాక్యం ఉండదు. స్క్రీన్లో చెప్పేవారికి లక్షల మంది జనం వెళ్తున్నారు. దైవజనుడు అసలు ఉండరు. స్క్రీన్లో చెప్పిన వారిని వారిని విమర్శించడానికి కాదు, కానీ వేల మంది లోకపు మాటలు, లోక ఆలోచనలు, ఇదిగో ప్రియుల తమ సొంత స్వకీయ బోధకులను ఏర్పాటు చేసుకునే కాలం వచ్చిందని వాక్యము నెరవేరుస్తా ఉంది. కనుక మన వాక్య నెరవేర్పు దినములలో కూడా ఉన్నాం. సత్యములకు చెవి నీ యొక్క సత్యానికి చెవి. నువ్వు పాపము చేయకూడదంటే ఆ సంఘానికి రాదు. నువ్వు సినిమాలు, సీరియల్స్, లోకము ఆశలు, ధనాశలు వెళ్లకుండా చూడకుండా ఉండాలి, భక్తిని కాపాడుకోవాలని హెచ్చరించాలంటే ఈ పాస్టర్ వద్దు, ఈ మందిరం వద్దు, ఈ సంఘం వద్దు, వెళ్ళిపోదాం. ఇంకా కల్పన కథల వైపు మెప్పించి కలిసి ఆ అక్క ఇచ్చింది, అదిగో అక్క పరిచయం చేసింది, ఆ అక్క పాట పాడిందని ఆయన దగ్గరికి పరిగెత్తుతారు. ఇక విమర్శించడానికి కాదు, కానీ పిల్లరా మనం ఏ కాలంలో ఉన్నామంటే కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది. మొదటిగా మనం పిల్లరా అపవాది తిరుగుతున్న కాలము, రెండవది అపాయకరమైన కాలము, మూడవది పిల్లరా కల్పన కథల వైపు తిరిగే కాలంలో మనము ఉండి ఉన్నాము. కాబట్టి పిల్లల ఏషావు అంట చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చదవగలిగితే, ఏషావు ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం మనం చదవగలిగితే, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16, 17 వచనాలు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడు వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను వారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడునని నీవెరుగుదురు. ఏషావు ఏంటంటే ఒక్క పూట కూటి కొరకు ఏందని జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడండి. సమయాన్ని అనవసరంగా వ్యర్థం చేసుకున్నాడు. కనుక పిల్లరా మనము సమయాన్ని వ్యర్థం చేసుకునే వారిగా కాక, భ్రష్టులముగా కాక, మనకిచ్చిన మారు మనసు సమయమును రక్షణను కాపాడుకుంటూ ఆశీర్వాదమును పొందబోయాడు కానీ వెతికాడు కానీ దొరకలా. యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని వెదకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దొరికే కాలంలో ఆయన ఏం చేయాలి? మనం వెతకాలి. నీకు జీవము ఉన్నగానే, సజీవముగా నీవు ఉండగానే మారు మనసు పొంది రక్షణ పొంది జ్ఞానివై నీవు నడుచుకోవాలి. కనుక పిల్లల చూడండి, చివరిగా ఆఖరిగా మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదివి ముగించుకుందాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదివి సహాయించి. వచ్చి ఉన్నది మన యుద్ధనే ఆరంభమైతే అమ్మా మొదటి పేతురు 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి పేతురు 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనులు పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు
తమ ఆత్మను అప్పగించవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడైనను 16వ వచనం చూస్తే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. అయ్యో నేను క్రైస్తవుడిని, నేను దేవుని నమ్ముకున్నాను, నన్ను ఆ దేవుని నమ్ముకోవడం వల్ల నాకు ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో రోగాలు వచ్చాయి, ఎన్నో వేరువేపని పరిస్థితులు వచ్చాయి. భయపడక సిగ్గుపడగా ప్రియరా మనం ఆ పేరుని బట్టి ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. తీర్పు దేవుని ఇంటి నుండి ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవుని తీర్పు కాలం రాబోతా ఉంది. దేవుడు మరలా రాబోతూ ఉన్నాడు ప్రియులరా. అందుకే మనం ఏం చేయాలంట, తీర్పు మన ఇంటి యొద్ద, దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభమగు కాలం వచ్చినది కనుక అది మన యొద్ద నుండే ఆరంభమైతే, నీ దగ్గర నుంచే ప్రారంభమైతే నీవేం చేయాలి? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమైంది? ఒకవేళ దేవుడు వద్దు. అందుకే మనం చదువుకున్నాం కదా, కీర్తన 53:1 ఏమంటాడు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటూ ఉన్నానని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు 53వ కీర్తనలో. వాక్యము లేదు, దేవుడు లేడు, తీర్పు లేదు, దేవుడి సువార్త లేదు, దేవుడి రాకడ లేదని అందరూ చాలా మంది అనుకుంటూ ఉంటున్న దినాల్లో నువ్వు ఉన్నట్లయితే పిల్లరా, అవిధేయుతులై దేవుని సువార్తను ఇదిగో వ్యతిరేకతులై అవిధేయుతులై నువ్వు జీవిస్తే నీ గతి ఏమాయను? భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు, సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తకు మనం ఆత్మను అప్పగించుకునే వారంగా దేవుని రాకడ దినాలలో మనం ఉండి ఉండగా, దేవుని తీర్పు కాలంలో మనం ఉండి ఉండగా, నా ప్రియమైన వాళ్ళరా, అపాయకరమైన దినంలో ఉన్నాం. చూడండి, భారత్ పాకిస్తాన్కి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అపాయకరమైన దినాలు జరుగుతున్నాయి. యవనస్తులను, వృద్ధులను, చంటి బిడ్డలను, చిన్న బిడ్డలను, అనేకులను ప్రియులరా, కాలము కొంచెమే అని ఎరిగి ఇదిగో చనిపో, అదిగో ఫ్యాన్కి ఉరేసుకో, అదిగో కాలంలో దూకు, ఇదిగో పురుగు మందు తిను, ఇదిగో ఆ గడ్డి మందు తిను, అది తిని ఇది తినని ఆత్మను ఏం చేస్తాడంటే దుష్టులైన సాతాను కాలము కొంచెమే అని ఎరిగి ఏం చేస్తాడండి? నరకానికి అనేకులను వారసులుగా చేయటానికి అపవాది అటు ఇటు తిరుగుచూ ఉన్న కాలంలో మనం ఉండి ఉన్నాం. కనుక ప్రియులరా, మనము అపాయకరమైన జన్మలలో ఉన్నామని, అపవాది తిరుగుతున్న కాలంలో ఉన్నామని ఎరిగి మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా మనకు కలిగి ఉన్న రక్షణ వాక్య నెరవేర్పు దినములలో ఉన్నాము. కాబట్టి మనం చేయవలసిన పనులు ఏంటంటే ప్రార్థన. ఈ అపాయకరమైన దినములలో భయంకరమైన శోధనలు, శ్రమలు, నిందలు, తెగుళ్ళు, భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి, కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి వీటినన్నిటినీ తట్టుకొని తాడుకొని ఆ నిబ్బరం కలిగి పిల్లరా వాటిని ఎదిరించగలిగిన, జయించగలిగిన, ఎదుర్కోగలిగిన ధైర్యము, శక్తి, సామర్థ్యత, ప్రార్థనా సిద్ధపాటు, మనము రాకడా సిద్ధపాటు కలిగి ప్రార్థనాపూర్వంగా దేవుడి సన్నిధిలో కొనసాగుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యము నియమించును గాక. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.